బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఆగస్టులో రాజా సింగ్ ను బీజేపీ హైకమాండ్ గోషామహల్ నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే రాజా సింగ్ ప్రకటించారు. దీంతో బీజేపీ తొలి జాబితాలో రాజా సింగ్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ ఫస్ట్ లిస్ట్ దాదాపు ఖరారైపోయింది. 55 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ దాదాపుగా సిద్ధమైందని సమాచారం. ఇక ఫస్ట్ లిస్ట్ లో బీసీలకు 20 సీట్లు కేటాయించనున్నారు. ఇక దీంతో పాటు తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఆగస్టులో రాజా సింగ్ ను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో గోషామహల్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే రాజా సింగ్ ప్రకటించారు. దీంతో బీజేపీ తొలి జాబితాలో రాజా సింగ్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ ఫస్ట్ లిస్ట్ దాదాపు ఖరారైపోయింది. 55 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ దాదాపు సిద్ధమైందని సమాచారం. ఇక ఫస్ట్ లిస్ట్ లో బీసీలకు 20 సీట్లు కేటాయించనున్నారు. దీంతో పాటు తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గోషామహల్ నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే రాజా సింగ్ ప్రకటించారు. దీంతో బీజేపీ తొలి జాబితాలో రాజా సింగ్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ ఫస్ట్ లిస్ట్ దాదాపు ఖరారైపోయింది. 55 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ దాదాపుగా సిద్ధమైందని సమాచారం. ఇక ఫస్ట్ లిస్ట్ లో బీసీలకు 20 సీట్లు కేటాయించనున్నారు. దీంతో పాటు తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ బీజేపీలో కొంతకాలంగా ఉన్నటువంటి కొంత ఉద్విగ్నత లేదంటే రాజా సింగ్ విషయంలో పార్టీ నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది అన్న అంశంపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే నిన్ననే లక్ష్మణ్ కొంత స్పష్టత ఇచ్చారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ కొంత స్పష్టత ఇచ్చారు. రాజా సింగ్ విషయంలో సస్పెన్షన్ ఎత్తివేస్తాం. ఈ రోజు అధికారికంగా ఉత్తర్వు వెలువరించినటువంటి కేంద్ర పార్టీ రాజా సింగ్ పై ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తామని తెలిపింది. దీంతో ఆయన గోషామహల్ నుంచి మరోసారి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న పార్టీ మొన్న ఖరారు చేసినటువంటి మొదటి జాబితాలో
రాజా సింగ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. రాజా సింగ్ కూడా గత కొంతకాలంగా పార్టీ అధిష్టానం మీద పూర్తి స్థాయి నమ్మకంలో తన పార్టీ పూర్తి స్థాయి న్యాయం చేసింది, తనకు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే తాను రాజకీయాలను తప్పుకుంటాను కూడా ప్రకటించిన విషయం. అంటే ఆయన పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద పూర్తి స్థాయి విశ్వాసంతో ఉండడం వల్లే ఆయన పార్టీ గురించి కానీ, పార్టీ నాయకత్వం గురించి కానీ ఎక్కడ కూడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉన్నారు. ఆయన పార్టీ అంటే తాను చేసిన వ్యాఖ్యలను ఏ సందర్భంగా చేశాను, ఎందుకోసం చేయాల్సి వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏదైతే షో నిర్వహించిందో మాదాపూర్లో, దానికి సంబంధించిన అంశం మీద కొంత మనోవేదనకు గురై చేశానని చెప్పేసి ఆయన గతంలోనే చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరణ కూడా పార్టీకి లిఖితపూర్వకంగా పంపించారు. ఈ విషయాలన్నీ పరిస్థితి జాతీయ నాయకత్వం ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జరిచింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో కూడా కొంత ఉత్సాహం వెల్లివిరుస్తుంది. గోషామహల్లోని ఆయన నివాసం వల్ల కొంత అభిమానులు కొంత ఆనందోత్సాహాలు వ్యక్తి స్వీట్ పంచుకుంటున్నారు. వినరా? థ్యాంక్ యూ.